శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాల గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేషరాశిలో కుజుడు స్వస్థానము, వృషభ రాశిలో రవిచంద్రులు చంద్రుడి ఉచ్చ, అలాగే మిథున రాశిలో బుధుడు స్వస్థానము, ఇక కర్కాటక రాశిలో శుక్రుడితో పాటు ఉన్నటువంటి గురువు గారు ఉచ్చరాశ, కేతు వచ్చేసి సింహరాశి, రాహు గారు వచ్చేసి కుంభరాశి, ఇక శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే రవి గారి యొక్క సంచారము మిథున రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత, అంటే కుజుడు గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, గురువు గారు గాని చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఈ వారం గ్రహస్థితులు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మేలు జరిగేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అలాగే గురు శుక్రుల కలయిక మంచి ధనయోగాలని ఇస్తూ ఉంటుంది. 2 శుభగ్రహాలు కర్కాటక రాశిలో చంద్ర రాశిలో కలిసేయంటే చంద్రుడు అందరికీ కూడా మిత్రుడే అవడానికి గురువర్గంలోని వారైనప్పటికీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేరు. కాబట్టి ఈ శత్రుక్షేత్రం కాకుండా ఉన్నది మిత్రక్షేత్రంలో గురు శుక్రుల కలయిక చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉండగా, రవిచంద్రుల కలయిక ఇక్కడ ఒక పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను సూచిస్తోంది. రవి గారు చంద్రుడు ఇద్దరు కలిసినప్పుడు చంద్రుని యొక్క కాంతి తగ్గిపోయి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటున్న కారణం చేత అది అమావాస్య తిథిని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ రోజున ఈ ప్రకృతి మీద చాలా అద్భుతమైన ప్రభావం సూచిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే శని గారి యొక్క తృతీయ దృష్టి రవిచంద్రుల మీద పడుతోంది. మానసికమైనటువంటి అశాంతి కలగడానికి, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్నందువల్ల శని గారి ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్న వారికి చాలా వరకు ఆ ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల యొక్క కలయిక జరిగి బుధాదిత్య యోగం చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని ఇస్తూ ఉండగా, ఇక చంద్రకేతువుల యొక్క కలయిక అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలకు దారితీస్తూ ఉంటుంది. ఎవరిని ఒక పట్టాన నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ చంద్రకేతువుల యొక్క కలయిక ఫలితమే అంత. కాబట్టి కొంచెం ప్రతివారు కూడా, అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ప్రతి మనిషి కూడా మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నామా అంటే ఈ ఆలోచన సరైనదైనా, కొద్ది రోజులు వేచి ఉందామా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళండి. వెంటనే నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక 14 జూన్ నుంచి 20 జూన్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి మొన్నటి వరకు కూడా అదృష్టం తన్నుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు నిదానంగా వస్తుంది, మెల్లగా వస్తుంది. మనము దైవభక్తి పెంచుకోవాలి. అలాగే దైవ ఆరాధన బాగా చేయాలి. శివ ఆరాధన తప్పనిసరిగా చేయండి. దుర్గా ఆరాధన తప్పనిసరిగా చేయండి. ఏలినాటి శని యొక్క ప్రభావం కనిపిస్తోంది. అయితే గురువు గారి యొక్క దృష్టి శని గారి మీద ఉండడం వల్ల కొద్దిగా ఆ ప్రభావం తగ్గుతుంది తప్ప ఏలినాటి శని ప్రభావంగానే ఉంటుంది. గురుబలం తగ్గింది. గురువు యొక్క ముఖ్యమైనటువంటి ఫలితాలు బాగున్నాయి. అక్కడ ద్వితీయాధిపతి లాభాధిపతి అవుతూ షష్ఠ స్థానంలో ఉన్నప్పటికీ ఉచ్చలో ఉన్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు అనిస్తున్నారు. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తే ఇది చెప్పదగినటువంటి సూచన. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉండండి. తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం బాగుంది కాబట్టి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఉద్యోగ జీవితంలో కూడా మీకు కొంచెం అనుకూలత కనిపించవచ్చు. మాతృవర్గరీత్యా అనుకూలతలు తెచ్చుకోవాలి మీరు. అంటే ఓర్పు కలిగి ఉండాలి, సేవ చెయ్యాలి. సంతాన విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి.
ఏమాత్రము వాళ్ళ మీద ఈ రూల్స్ అని, ఈ క్రమశిక్షణలు అనేవి రుద్దకండి. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇప్పుడు. అలాగే రుణము కొంచెం పెరిగేటటువంటి సమయం. ధనం అయితే వస్తోంది గానీ, అది రుణభారాలని తీర్చగలదా అంటే తీర్చలేదు. దానివల్ల ఇంకొంచెం రుణం చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతోంది. అయినప్పటికీ తీర్చుకోగలము అనే ధైర్యం మీకుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడబోవడం లేదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. ఇవి చెప్పదగినటువంటి సూచనలనమాట. పూర్తిగా గురుబలము లేదు. అలాగే శనిగారి యొక్క ఏలినాటి శని ప్రభావం ఉంది. శనిగారి మీద గురువు దృష్టి ఉన్నందువల్ల కొంచెం తగ్గుతోంది. ఇవన్నీ కూడా మీకు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలను ఇస్తున్న కారణం చేత మీరు ఏ అంశంలో అయినా ఓర్పు కలిగి ఉండడం చాలా ప్రధానం అని చెప్పి ఒక నియమం పెట్టుకోండి. పరిహారాల విషయంలో శివారాధన చేయాలి తప్పనిసరిగా. అలాగే దుర్గా ఆరాధన కూడా చెయ్యాలి. వినాయకుడికి కూడా పూజ చెయ్యండి. ఏదైనా మీకు మంత్రం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ మంత్రాన్ని సాధన విషయంలో ఎక్కువ చెయ్యండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తున్నాను. స్త్రీల విషయంలో గౌరీదేవి పూజ చెయ్యండి. ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి. విద్యార్థుల విషయంలో ఇంకొంచెం అభ్యాసం ఎక్కువ చేయండి. ఇలా ఎన్నో రకాలుగా ప్రతి అంశంలోనూ ప్రతి వర్గం వారు కూడా జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి కూడా పంచమ స్థానంలోకి వచ్చి ఉన్నది. ఇది కూడా అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. అయితే చంద్రుని యొక్క సంచారము సప్తమ స్థానంలోకి వచ్చి చాలా వరకు మనశ్శాంతిని ఇస్తోంది. మృష్టాన్న భోజనాలను ఇస్తోంది. విందు వినోద కాలక్షేపాలను ఇస్తోంది. అలాగే శుభకార్యాలలో పాల్గొనేది సూచిస్తోంది. కాబట్టి కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత మీకు వారాంతంలో కనిపిస్తోంది. ఇది మీకు చాలా చాలా ఆనందం కలిగించే అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. చెప్పిన పరిహారాలన్నీ చేసుకుని మరింత ప్రశాంత జీవితంతో ఉండండి. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.